వచ్చేసరికి ఇలాగ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎక్కువగా బేకరీ ఐటమ్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. దిల్కుష్ చాక్లెట్ కేక్ అయితే తయారు చేస్తారు. మేకింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పీస్ వచ్చి 5 రూపీస్ అండి, ఎందుకంటే చాలా తక్కువగా అయితే ఇస్తున్నారు. గోదావరి జిల్లా పాలకొల్లు అయితే వచ్చారండి. ఇక్కడ తయారు చేస్తున్నారంట. మనం అసలు ఎలా తయారు చేస్తారో ప్రాసెస్ అయితే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ట్రేలో అయితే 6 అయితే ఉంటాయండి. ఇలాగా మేము ఆల్రెడీ వచ్చేసరికి ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ఇలాగ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, మన ఫాలోవర్స్ చూపించడం కోసం అయితే ఇలా వీడియో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి కటింగ్ ప్రాసెస్ అంటే మనకి ఒక ఇలా వచ్చి మొత్తం ఒక 8 పీసెస్ వరకు చేస్తున్నారండి. ఇవి వచ్చి 150 అయితే పడుతుందంటండి. మనకి హోల్సేల్గా అయితే ఇక్కడ 120కి అయితే ఇస్తున్నారు. ఎక్కువ కిరాణా షాప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక్కడ దిల్కుషే కాదు, అలాగే మనకి చాక్లెట్ కేక్ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. పీస్ వచ్చి 5 రూపీస్, చాలా తక్కువగా అయితే ఇస్తున్నారు. మైదా, ఈస్ట్, వాటర్, జామ్ అయితే యాడ్ చేస్తున్నారు. షుగర్ కూడా యాడ్ చేస్తున్నారండి. అలాగే మనకి బిస్కెట్స్ కూడా మేకింగ్, అది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. చూపించాను కదండి, ఇది బిస్కెట్లు అంటే అవే కాకుండా ఇవి కూడా తయారు చేస్తారు. మనకి చాలా తక్కువ రేటుకి అయితే ఇస్తారండి హోల్సేల్గా. అదే మనకి బయట దానికి దీనికి ఒక 50 రూపీస్ తేడా ఉంటుంది. ఇదిగండి ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి. మన గోదావరి వాళ్ళు మర్యాదలు అంటే ఏమాత్రం తీసుకోవండి, ఎందుకంటే ఒక ప్రేమ ఆప్యాయతతో ఇచ్చారేమో, ఇంకా టేస్ట్గా అయితే ఉంది. చాలా బాగుందండి, చాలా స్మూత్గా అయితే ఉంది. ఇక్కడ ఫ్రెష్గా ఎలా తయారు చేసినా ఎలా మనకు సేల్ అయిపోతూ ఉంటాయండి. చాలా మంచి పేరు అయితే ఉంది. ఇక్కడ తయారు చేసుకుని ఒక బాక్స్లో ఇలా పెట్టేసి ఉంచుతారండి, ఎందుకంటే మనకి
ఆల్రెడీ బయట నుంచి వచ్చి చాలా మంది తీసుకుని వెళ్తారండి. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి చాలా మంది తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ నేను టేస్ట్ చేశాను, చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి. ఈసారి మీరు వస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి.